వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ప్రజెంట్ మనకు గండిమైసమ్మ ఎక్స్ రోడ్ దగ్గరగా ఉన్న దుండిగల్ ఎగ్జిట్ నెంబర్ 5 లో ఉన్నాము. ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 అండి. బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్టు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అర్బన్ రైజ్ వాళ్ళ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు ఈ ఏరియా ఏదైతే గండిమైసమ్మ ఎక్స్ రోడ్ ఉందో దీనికి నియర్ బై అండ్ హెచ్ఎండిఎల్ లిమిట్స్ కు దగ్గరలో ఉండే విధంగా ఒక మంచి ప్రాజెక్ట్ అయితే మనకు వచ్చిందండి. ఇండిపెండెంట్ హౌసెస్ మీరు నా బ్యాక్ సైడ్ లో చూస్తున్నారు కదండి. ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ అంటారు అనమాట. ఎగ్జిట్ నెంబర్ 5 అంటారు. మీరు ఇటువైపు కనుక వెళ్ళినట్టయితే మనకి ఇలా స్ట్రైట్ గా మనం ముందుకు వెళ్ళినట్టయితే మనకు గాగిలాపూర్ వస్తుంది. ఈ హైవే ఏదైతే ఉందో నర్సాపూర్ మెదక్ హైవే అంటారు. ఇక్కడ నుంచి నర్సాపూర్ వచ్చేసి మనకు 23 కిలోమీటర్స్ ఉంటుంది. మెదక్ వచ్చేసి 64 కిలోమీటర్స్ అయితే ఇది ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనకు టోల్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. దీనికి నియర్ బై వచ్చేసి మనకు ఒక మంచి లగ్జరీ ఇండిపెండెంట్ హౌసెస్ ప్రాజెక్ట్ తో మేము ముందుకు వచ్చాము. అది కూడా మనకి హెచ్ఎండిఏ లిమిట్ లో వస్తుంది. నియర్ గాగిలాపూర్ కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఆ ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ 3 to 4 కిలోమీటర్స్ మధ్యలోనే మనకు ఆ ప్రాజెక్ట్ ఉంటుంది. మీరు డైరెక్ట్ గా హౌసెస్ చూపెడతానని ఇండిపెండెంట్ హౌసెస్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇదే అండి ఆ ప్రాజెక్ట్. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏదైతే చూస్తున్నారో ఇవే ఆ ఇండిపెండెంట్ హౌసెస్ అనమాట. మీరు బ్యాక్గ్రౌండ్ లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా మనకు ఇప్పుడు అవైలబుల్ లోనే ఉన్న హౌస్ అండి. ఎలివేషన్ పరంగా కానీ దేని పరంగా కానీ బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఇవన్నీ సింప్లెక్స్ హౌసెస్. మీరు ఒకసారి ఇటువైపు చూడండి, వెనకాల ఇంకో ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంది. ఇది కస్టమైజ్ చేసుకున్నారనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్ పైన ఒక ఫ్లోర్ వచ్చే విధంగా తను విల్లా టైప్ లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు. అలా మీరు కూడా చేసుకోవచ్చు అండి, మీరు ఫ్యూచర్ లో ఫర్దర్ కావాలి అని అనుకుంటే కనుక. ప్రజెంట్ అయితే ఇక్కడ అన్ని పర్మిషన్స్ తోటి అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. చాలా బెస్ట్ గా ఉంటుంది. ఇందులో బ్యాంక్ లోన్ కూడా మనకి 80% వరకు అయితే బ్యాంక్ లోన్ వస్తుంది. మనకు ఏ బ్యాంక్ లో వస్తాయి ఏంటి అనే డీటెయిల్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మనం ఒకసారి ఇన్సైడ్ అయితే చూద్దామండి. ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడైతే మనకి చిన్న పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. ఇది వచ్చేసి మనకు కూడా గేట్ పరంగా చూస్తే దేని క్వాలిటీ పరంగా కానీ చాలా బెస్ట్ గా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు హాల్ అండి. హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది ఇన్సైడ్. ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఏరియా అండి. ఈ విధంగా చాలా స్పేషియస్ గానే అయితే కిచెన్ ఏరియా అయితే ఉంటుంది. ఈ టోటల్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ మనకైతే ప్రొవైడ్ చేశారనమాట. చాలా నీట్ గానైతే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇండిపెండెంట్ హౌస్ కనుక చూసుకున్నట్టయితే ది బెస్ట్ గానైతే వీళ్ళు ఇచ్చారు. చాలా ఓపెన్ స్పేస్ తోటి అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకు కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇందులో కూడా మనకు 2 విండోస్ అవి ఇవన్నీ ఉండే విధంగా అయితే ప్రొవైడ్ చేశారు. ది బెస్ట్ ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఇచ్చారండి. అండ్ మీకు ఒకసారి పైన కూడా చూపెడతానండి ఏ విధంగా ఉంటుంది అనేది. అంతేగానండి ఈ ప్రాజెక్ట్కి చుట్టూ సెట్ బ్యాక్స్ లాగానైతే అన్నీ వదిలిపెట్టారు. మీరు ఇటువైపు కూడా చూసుకోవచ్చండి. మనకు స్టెప్స్ పక్క నుంచి కూడా మనకు వే అనేది ఉంటుంది. అండ్ ఈ పక్క నుంచి కూడా మనకు వే అనే ఉండే విధంగా ఇచ్చిపెట్టారనమాట. చాలా మంచి స్పేస్ ఉంటుంది. హౌస్కి మధ్యలో కూడా మంచి గ్యాప్ అనేది ఇచ్చారు. చాలా ది బెస్ట్గా ఉంటుంది. మీకు టాప్లో చూపెడతానండి. పైన చూసుకున్నట్టయితే మీకు ఒకసారి అర్థమవుతుంది ఏ విధంగా ఉంటుంది అనేది. ఈ గండిమైసమ్మ ఎక్స్ రోడ్ నుంచి కానీ ఇక్కడ కనెక్టివిటీ పరంగా కానీ దేని పరంగా కానీ ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. మీరు చుట్టూ చూస్తున్నారు కానీ చుట్టూ ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. మనకు ఓఆర్ఆర్ కూడా కనెక్టివిటీ చాలా నియర్ బై అనేది ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి వాళ్ళు కస్టమైజ్ చేసుకున్న హౌస్. అండ్ ఇవి వచ్చేసి మొత్తం టోటల్ హౌసెస్. ఇందులో ప్రజెంట్ మనకు వచ్చేసి ఒక 3 హౌసెస్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. అవి కూడా వెస్ట్ ఫేసింగ్ లో మాత్రమే అవైలబుల్లో ఉన్నాయండి. లాస్ట్ ఫైనల్ గా చూసుకున్నట్టయితే మీకు ఇంతకుముందు చూపినట్టుగా పైన కానీ చుట్టూ సరౌండింగ్స్ కానీ చాలా నీట్గా ఉంటుందండి. ప్రాజెక్ట్ కూడా మనకు మొత్తం రోడ్స్ కూడా మొత్తం సీసీ రోడ్స్, సీసీ కెమెరా సెటప్స్ అన్నింటితోటి చాలా నీట్గా ఉండే విధంగా ఇండిపెండెంట్ హౌసెస్ ప్రాజెక్ట్. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది అయితే స్టే చేస్తున్నారు ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే. ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. కనెక్టివిటీ పరంగా దేని పరంగా చూసుకున్నా. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా ప్రాజెక్ట్ సంబంధించి ఇన్ఛార్జ్ నెంబర్ కింద ఉంటుందండి. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇందులో కమిషన్స్ ఏజెంట్స్ ఎవరు ఉండరని మీరు వచ్చే ముందు ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే అక్కడ అవైలబుల్లో ఎవరు ఉంటారు ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత మీకు నచ్చిన హౌస్ చూసుకొని మీరు చూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మాత్రం మనకి ఇందులో అవైలబుల్లో ఉన్నాయి ఓన్లీ 3 హౌసెస్ మాత్రమే. అవి కూడా ఓన్లీ వెస్ట్ ఫేసింగ్లో మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. ఇలాంటి మంచి మంచి ఇండిపెండెంట్ హౌసెస్ ప్రాజెక్ట్స్ విల్లాస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.